వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నీట్ అంతా నీట్గానే జరిగిందా? ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? ఒక్కొక్కరిది ఒక్కో వర్షన్. గుజరాత్లో మూలాలు ఉంటాయి, బీహార్లో అరెస్ట్ అవుతారు, ఢిల్లీలో సిఐడి వెతుకులాట మొదలవుతుంది, ఇంకొక చోట ఇంకో రాష్ట్రంలో విద్యార్థులు ఒకేసారి ఏకమొత్తంలో మార్కులు సంపాదించి, నెగిటివ్ మార్కులు ఉన్నా సరే నెగిటివ్ మార్కులకి మించి మార్కులు సంపాదించి వాళ్ళు ఉత్తీర్ణులు అవుతుంటారు. ఈ గందరగోళానికి తెర తీసింది ఎవరు? స్కామ్ ఒక చోట జరిగిందా, 4-5 చోట్ల జరిగిందా, 4-5 చోట్ల కూడా అనుసంధానం చేస్తూ ఢిల్లీ కేంద్రంగా జరిగిందా, గుజరాత్ కేంద్రంగా జరిగిందా? ఇప్పుడు ఇది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే చాలా ఫామ్ గా ఉన్నారు, ఈ ఇష్యూని అడ్రస్ చేద్దామని. ఎక్కడ కుంభకోణాలు జరిగినా అది బీహార్లో దాని మూలాలు తేలుతుంటాయి, ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా హైదరాబాద్లో మూలాలు దొరికినట్టు. సరే, మొత్తానికి దొరికింది. నీట్ అనేది మెరిట్ ని వెలికి తీసేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయన ఇది ఎట్టి పరిస్థితుల్లో వదలటానికి వీలు లేదు, ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేసి తీరాలి ఈ అంశాన్ని. ఇప్పుడు వాళ్ళు ఎవరికో సీట్లు ఇస్తారా, లేకపోతే దొంగతనంగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి సీట్లు ఇస్తారా, మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహిస్తారా? ఈ మొత్తం అంశానికి సంబంధించి మన ఇండియా నెక్స్ట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్. హీ వాజ్ ఫార్మర్ అంబాసిడర్ టు సెవరల్ కంట్రీస్, హై కమిషనర్ గా కూడా చేశారు. అలాగే గోపాల్ శర్మ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, ఫౌండర్ మెంబర్. అండ్ విజ్డమ్ చౌదరి గారు, పొలిటికల్ అనలిస్ట్. అలాగే హెల్త్ అండ్ మెడికల్ రంగంలో దాదాపు 4 దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన బాధ్యతలు నిర్వహించారు, ఉద్యోగ సంఘ నాయకులు కూడా. సో అలాగే ఎంఎన్ఆర్ గుప్తా గారు, ఎడ్యుకేషనలిస్ట్, వారు కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. అండ్ టు స్టార్ట్ విత్ అంబాసిడర్ వినోద్ గారు, ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఎందుకంటే కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్ ఒక రకంగా స్పందించారు, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ మరొక రకంగా స్పందించారు. చూస్తే నీట్ ఎగ్జామ్ లో కూడా ఇంత డొల్లతనం ఉందా? స్కామ్ మూలాలేమో అది బీహార్లో దొరుకుతున్నాయి, అలాగే ఆపరేషన్ గుజరాత్ లో జరిగింది. మరి విద్యార్థులేమో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, మంచి మంచి ర్యాంకులు, ఒకటే ర్యాంకు 100 మందికి పైగా వచ్చింది. ఇది ఎలా సాధ్యం? వాసుదేవన్ గారు, ముందుగా ప్యానలిస్ట్ అందరికీ, మీకును తర్వాత ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఇప్పుడు అఫ్ కోర్స్ బర్నింగ్ ప్రాబ్లం, ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఎజిటేటింగ్ మూడ్ లో ఉండి ప్రతి అంటే సిటీలలో, ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఈ రోజు వాళ్ళంతా ఇది ఎన్ఎస్యు వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, పీడిఎస్ వాళ్ళు అందరూ రోడ్డు మీదకి వచ్చారు అని అంటే, ఇటువంటి అంటే ఇంత పెద్ద బిగ్ స్కామ్ అనేది ఇంతకు ముందు జరగలేదని కాదు. కాకపోతే ఏంటంటే మీరు అంటున్నట్టే అన్ని స్కాములు వెలుగులోకి రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేపం జరిగింది, వేపం చిన్నదేం కాదు, మధ్యప్రదేశ్లో జరిగింది. అలానే మన హైదరాబాద్ లో జరిగింది ఏమి చిన్నదేం కాదు, ఎంతో పెద్దగా అయింది, ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఏది మన పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిగింది కూడా. అలానే రాజస్థాన్ లో కూడా జరిగింది. కాకపోతే ఈ నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే మంచి ఉద్దేశంతో నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఏదో చేయాలి మన మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఉద్దేశంతో ఉండే. ఇప్పుడు ఒక్క మాట చెప్పేది ఏంటంటే, నేను ఎంబీబీఎస్ లో ఫస్ట్ టైం ఎంట్రన్స్ జరిగింది 1971 లో నేను రాశాను. అప్పుడు అదే ఫస్ట్ టైం. అప్పుడు రాసినప్పుడు ఎటువంటి పగడ్బందీలు తీసుకున్నారు అని అంటే అది ఇక చెప్పతరం కాదు. ఒక్క మచ్చ లేకుండా అప్పుడు ఎగ్జామ్స్ జరిగినాయి. దాని తర్వాత ఎంఎస్ లో కూడా 79 లో 78 10 లో అగైన్ ఎంట్రన్స్ రాశాను. అదే ఫస్ట్ టైం ఎంట్రన్స్. ప్రతిదీ ఫస్ట్ టైం. ఎస్ఎస్సి కాంచి ఫస్ట్ టైం నుంచి అన్ని వస్తున్నాయి కదా, అన్ని చూస్తే ఎక్స్పీరియన్స్లు చెప్తున్నాను. అకాడమిషియన్స్ నుంచి వదిలిపెట్టి వాళ్ళ చేతిలో నుంచి పోయి అడ్మినిస్ట్రేటర్స్, తర్వాత పొలిటికల్ బిగ్ హ్యాండ్స్ లోకి పోగానే ఇటువంటి స్కామ్లు అన్నిటికీ చాలా వరకు ఆస్కారాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అది అంటే మనం ప్రూవ్ చేయడం అనేది తర్వాత సంగతి, కానీ మనం కనుక ఆలోచిస్తే డీప్ గా పోతే, అదే మీరు అన్నారు మూలాలు ఒక్కడ ఉంటాయి, ఇది స్కామ్లు ఒక్కడ జరుగుతున్నాయి. కానీ ఇది ఒక స్టేట్ కు సంబంధించిన విషయం కాదు, పాన్ ఇండియా. తర్వాత అది ఏదైతే గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక స్టేట్ లో ఒక విధంగా ఆపరేట్ చేయొచ్చు, ఇంకొక స్టేట్ లో ఇంకొక విధంగా ఆపరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీహార్ లో అన్నారు, బీహార్ లో ఒక రోజు ముందే అరెస్ట్ చేయబడ్డారు, అంటే పేపర్ లీక్ అయిపోయింది, తర్వాత అక్కడ అరెస్ట్ చేయబడ్డారు కొంతమంది, అది ఎఫ్ఐఆర్ అవన్నీ అయిపోయినాయి. అదే గుజరాత్ లో ఏమైంది, 10 లక్షలు పెడితే కానీ ఇప్పుడు జార్ఖండ్ నుంచి గుజరాత్ కు అది ఎంట్రన్స్ టెస్ట్ రాయనీకి మామూలుగా 100 కిలోమీటర్స్ అరౌండ్ దట్ అలాంటి సెంటర్స్ అలౌట్ చేయనీకి ఉంటది. కానీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి పోయి
అంటే అక్కడ ఉన్న సెంటర్లో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసిన అంటే ఇది ఏదైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఏర్పాట్లు చేసినారని వీళ్ళకి తెలిస్తేనే కదా వీళ్ళు అక్కడ మార్పించుకునేది. కానీ అక్కడ మార్చని కూడా వీళ్ళు ఎలా వీలు కల్పించారు అని అంటే, ఇప్పుడు మనం నీట్ టాప్ టు బాటం చూస్తే టాప్ లో ఉన్న చైర్మన్ కాంచి ఆయన బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ సరిగా చూసినట్టయితే అక్కడ నుంచి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఇంకొక నిమిషం చూస్తే ఏమైందంటే, నీట్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన తర్వాత రీఓపెన్ చేసి ఒక్కరోజు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరినీ రిజిస్ట్రేషన్ చేయించడం ఏంటి? అది అంత చిన్న విషయం కాదు కదా. దాని తర్వాత ఇప్పుడు అదే మీరు అన్నారు ఏది ఒకప్పుడైతే ఈ ఎంట్రన్స్ అదే నీట్లోనే ఒక్కరు ఇద్దరికి ఏదో టాప్ మార్క్స్ వచ్చేది. 720 స్కోర్ చేయడానికి వీల్లేదు, జరగకూడదు. ఎనీ ఎంట్రన్స్ టెస్ట్ ద లాజిక్ ఏంటంటే 100% ఏ స్టూడెంట్ దానికి ఆన్సర్ చేయడానికి వీల్లేనట్టే క్వశ్చన్ పేపర్ సెట్ చేయబడుతుంది. కానీ ఇక్కడ చూస్తే 67 మెంబర్స్ కు టాప్ ర్యాంక్ 720 ఏంటంటే అది అని అంటే ఇదంతా తయారు చేసిన పద్ధతి అన్నట్టు. అని అంటే 30 నుంచి 35 లక్షలకు ఆ పేపర్ అమ్ముకోవటం, 10 నుంచి 15 లక్షలకు ఏదైతే అనుకున్న సెంటర్లో అలాట్ చేయటం పరీక్ష కేంద్రంగా, అంటే ఇంకెన్నెన్నో ఇలా ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు డాక్టర్లు అని అంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను యాజ్ ఎ పర్సనల్, ఇప్పటికీ నేను పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నాను. అంబాసిడర్ ఉండి కూడా నేను పేషెంట్స్ ఎంటర్టైన్ చేసేవాడిని, ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాను, ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాను కదా. ఇలా పేషెంట్ రూమ్ లోకి వస్తున్నప్పుడే డయాగ్నోజ్ చేయడం మొదలవుతుండేది. అప్పుడు నేను 3 years ప్రాక్టీస్ చేసి తర్వాత IAS IFS లో పోయాను. అదే అంటే ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ అన్ని ఎలా పడిపోతున్నాయి అంటే, మొన్న 2 months బ్యాక్ మన ఫ్రెండ్స్ ఉన్న కాలేజ్ అంటే పేరు చెప్పదలుచుకోలేదు, మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, MS, ఎందుకంటే సర్జన్ కాబట్టి ఐ వాంటెడ్ టు సీ. అక్కడ పేషెంట్ లేరు, బెడ్లు ఖాళీ ఉన్నాయి. ఇదేంటి పేషెంట్స్ లేకుంటే ఏంటి, ఎలా MS కోర్స్ మీకు సర్టిఫికెట్ ఇస్తున్నారంటే, క్లోజ్ గా మళ్ళీ మాట్లాడిన తర్వాత ఏమున్నది, ఎగ్జామ్ టైంలో పేషెంట్ తీసుకొస్తారు, డయాగ్నోసిస్ చెప్తారు, డిసీజ్ అని తీసుకొస్తారు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ నోన్. అప్పుడు ఆ క్యాండిడేట్ చెప్తారు, ఎక్స్టర్నల్ వచ్చినప్పుడు ఆయనకు అన్ని చూసుకుంటారు, డిగ్రీ ఇచ్చేస్తారు. అటువంటి డాక్టర్ పోయి ఈ సొసైటీలో అంటే మన ప్రజలకు సేవ చేయటం ఎలా జరుగుతుంది అని అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ప్రాణాలు ఎవరి చేతిలో పెడుతున్నారంటే. ఇటువంటి స్కాములు ఇంత పెద్ద స్కేల్లో జరుగుతున్నాయి అని అంటే సిస్టమ్ అంతా ఒక డిటోరేట్ అయిపోయి చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే, అఫ్ కోర్స్ ఒక 15 ఏళ్ల కన్నా ముందు పోతే ఇటువంటి స్కామ్స్ ఈ జరగలేదని కాదు, ఏమన్నా చిన్నపాటి పద్ధతులు జరిగి ఉండొచ్చు. కానీ అప్పుడు ప్రజల్లో ఎలా ఉంటుందంటే, ఇది ఇటువంటి ఏదైనా చేసినప్పుడు కష్టపడి చదువుకొని సాధించాలనే దృక్పథంతో అప్పుడు జరిగేది. ఇప్పుడు డబ్బు ఎవరికి ఉంటే వాళ్ళు ఇటువంటి అని కొనుక్కొని దాని పరీక్ష రాసుకొని, కొన్ని సెంటర్లలో అది కూడా బయటకు వచ్చింది, ఆ క్యాండిడేటే కాకుండా వేరే వాళ్ళు పరీక్ష రాసి తీసుకొచ్చి సెలక్షన్ చేసిన పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఈ పెద్ద స్కామ్ అనేది దీంట్లో అంటే ఇంకా మనం ఫర్దర్ డిస్కస్ చేస్తున్నప్పుడు తెలుస్తుంటది ఎవరెవరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు. దీని తర్వాత అసలు ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎన్నో జరుగుతాయి, అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఇది కౌన్సిలింగ్ స్టే ఇవ్వలేదు. ఎందుకంటే 6th నాడు కౌన్సిలింగ్ పెట్టారు, 8th నాడేమో హియరింగ్ పెట్టారు. అంటే కౌన్సిలింగ్ అయిపోయి సీట్ అలాట్ చేసిన తర్వాత మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు, మళ్ళీ ఇవన్నీ. ఇది ఎలా ఉందని అంటే అన్ఎండింగ్ స్టోరీ లెక్క ఉంది. కానీ దానికి అంతం అనేది ఎక్కడైనా కనుక్కోవాల్సింది చిత్తశుద్ధితోటి సిస్టమ్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కెనాట్ వాష్ హ్యాండ్స్. ఎందుకనంటే అదే గవర్నమెంట్ మొన్నదాకా ఉంది, ఇది కంటిన్యూ అవుతుంది, అదే మినిస్టర్ ఆయనే కంటిన్యూ అవుతున్నారు. ఆయనైతే మొదలు అసలు ఏం జరగలేదు అన్నారు. అదే మన NTA వాళ్ళు కూడా అన్నారు ఏం చేయలేదు, ఏం జరగలేదు, నో స్కామ్స్, నో లీకేజ్లు అన్నారు. అన్ని బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు అన్ని బయట అన్ని సర్దిపుచ్చుకోనికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా ఇంకా చాలా చాలా బయటకు వస్తాయి అనేది మాత్రం ఉంది. ఇలాంటి స్కామ్స్ జరగకుండా పర్టికులర్లీ ఈ మన మెడికల్ ఫీల్డ్ లో ఎందుకంటే ప్రజల ప్రాణాలు వీళ్ళ డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళ చేతిలో పెట్టేటప్పుడు మినిమం అంటే ఇటువంటి స్కామ్ జరగకుండా మాక్సిమం మంచి స్టాండర్డ్స్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నారు, మన వాళ్ళు చాలా మంది పోతున్నారు అమెరికాకు, యూరోప్ కు, ఆస్ట్రేలియాకి, ఇలా డాక్టర్స్ కి పోతున్నప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ మన వాళ్ళ స్టాండర్డ్స్ ను వాళ్ళు శంకిస్తారు. ఒకప్పుడు మేము అప్పుడు 75-76 లో ECFMG రాస్తున్నప్పుడు అమెరికాకు మన వాళ్ళంతా మంచి సెలక్షన్లు వచ్చేవారు. ఇప్పుడు వీళ్ళందరినీ వీళ్ళ ఎలిజిబిలిటీనే వీళ్ళ స్కిల్స్ నే డౌట్ చేయాల్సిన పద్ధతిలో పడిపోతుంది. కాబట్టి దీనికి గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకొని డీప్ గా పోయి ఇలాంటి జరగకుండా ఇప్పుడు చేసిన వాళ్ళు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి అందరికీ
సరి అయిన పద్ధతిలో పనిష్మెంట్ ఇచ్చి ఎగ్జాంపుల్ గా నిలబెడితే గానీ ఈ సిస్టమ్ ఏమన్నా కరెక్ట్ కాదు. గోపాల్ శర్మ గారు సీనియర్ అడ్వకేట్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఫౌండర్ మెంబర్. అండ్ ఇన్ఫాక్ట్ కింద సంవత్సరం జరిగిన మెడికల్ సీట్ల కుంభకోణం గురించి ఆయన కేసు కూడా వేశారు. సో హీ నోస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. గోపాల్ శర్మ గారు ఏమంటారు ఈ నీట్ వ్యవహారం గురించి? మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలుపుతున్నానండి. అయితే ఇది చాలా దురదృష్టమైన సంఘటన. ఒక 25 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని అనేక కష్ట నష్టాలు కోర్చుకొని వాళ్ళు ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉంటే ఇట్లాంటి లీకులు అని జరగటం అనేది చాలా ప్రభావం పడుతుంది విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద, వీళ్ళందరి మీద కూడా చాలా పెద్ద ప్రభావం పడుతుంది. ఏదున్నా ఇంత పెద్ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఒక రెప్యూటెడ్ ఏజెన్సీ ఒక టెస్ట్ ఏదైనా కండక్ట్ చేస్తే ఫుల్ ప్రూఫ్ మెథడాలజీ అప్లై చేసి ఎక్కడ లీకేజ్కి తావు లేకుండా చూసి ఉండాల్సింది. ఎంత ఫుల్ ప్రూఫ్ మెథడ్స్ అప్లై చేసినా కూడా ఎవరైతే కల్ప్రిట్స్ ఉంటారో దొంగలు, వీళ్ళు ఏదో ఒక విధంగా అక్కడికి రీచ్ అయ్యి ఆ పేపర్ లీకేజ్ చేసి తద్వారా చాలా మందికి నష్టం కలిగిస్తున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 1996లో చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇఫ్ యు రిమెంబర్, అప్పుడు ఎంబీబీఎస్ పేపర్ లీకేజ్ అని పెద్ద ఎత్తున గొడవ జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రతిపక్ష నాయకులు, మేము కూడా అందరం అడ్వకేట్స్ అప్పుడు బాగా గగ్గోలు పెడితే ఎంక్వైరీ చేయమంటే చంద్రబాబు గారు ఫైనల్ గా ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే పేపర్ లీకేజ్ హైదరాబాద్ లో జరిగితే దీని మూలాలు కలకత్తాలో దొరికినాయి. మీకు గుర్తుండుంటది, ప్రింటింగ్ ప్రెస్ లో. కలకత్తాలో రవీంద్ర కుండు, ఐ స్టిల్ రిమెంబర్ బికాస్ వాళ్ళ మనుషులకు నేను బెయిల్ వేశాను అప్పుడు 96లో. అయితే అతనికి పాపం ఓనర్కి తెలీదు. ఇక్కడి నుంచి కొందరు బ్రోకర్లు వెళ్ళి ఎక్కడైతే ప్రింట్ అవుతుందో ఆ పేపర్, మెయిన్ ఎంబీబీఎస్ పేపర్ ప్రింట్ అయ్యే ప్లేస్కి వెళ్ళి కలకత్తాకి వెళ్ళి ఆ సందులు గొంతులు తిరిగి అక్కడ వాళ్ళని ప్రింటింగ్ చేసే వాళ్ళని పట్టుకొని ఆ పేపర్ లీకేజ్ చేసి అప్పట్లో 96లోనే ₹1,00,000 అమ్ముకున్నారని కూడా విన్నాం. అయితే ఆయన, బికాజ్ హీ వాజ్ అ ఓనర్ రవీంద్ర కుండు, హీ వాజ్ ఇన్ జైల్ ఫర్ 68 days. చంచల్ కూడా జైల్లో ఉన్నాడు. వాళ్ళ వైఫ్ వాళ్ళు వచ్చి నా దగ్గరికి రోజు ఏడుస్తుండేవాడు పాపం. అంటే థరో ఎంక్వైరీ చేస్తే దొరుకుతారు కల్ప్రిట్స్, దొరకక ఏం కాదు. ఇందులో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. అయితే 1563 మంది మాత్రమే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్పి ఏదో సుప్రీంకోర్టు చెప్పినది. సరే, వాళ్ళు ఇప్పుడు జూన్ 23కు ఇప్పుడు 20కో 23కో ఉంది ఎగ్జామ్. ఇవన్నీ ఒక ఎత్తు అండి. ఇంత పెద్ద ఎగ్జామ్ జరిగేది, 25 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు పణంగా పెట్టి కొందరు దుర్మార్గుల వల్ల ఈ మొత్తం వ్యవస్థకే, ఈ నీట్ వ్యవస్థకి, ఈ నీట్ ఏం లేదు, అగ్లీ అయిపోయింది. ఇది నీట్ కాకుండా అగ్లీ అయింది ఇది. సో దాన్ని ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా నేను లాస్ట్ మంత్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఏదైతే మన దగ్గర కూడా స్కామ్లు చేశారు. హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళంతా మామూలు వాళ్ళు కాదు, అంతా దొంగలే వీళ్ళంతా కూడా. వీళ్ళు ఏం చేశారంటే 2019లో ఈడబ్ల్యూఎస్ కోటా పెడితే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 6 ఏళ్ళు అయిపోయింది, దాదాపు 8 ఏళ్ళు. 2019 అంటే 5 years. మన దగ్గర 53 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో టోటల్ 5,400 సీట్లు ఉంటే 10% అంటే 540 సీట్లు ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాలి విధిగా. జివో 100, జివో 97, జివో 100 రిలీజ్ చేశారు టిఆర్ఎస్ గవర్నమెంటే. ఉంటే కూడా ఒక్క సీట్ ఇవ్వలేదండి వీళ్ళు. పైగా స్పోర్ట్స్ కోటా తీసేశారు, ఎన్సీసీ కోటా తీసేశారు, జివో 100 ఇష్యూ చేసి. మరి విద్యార్థులు ఎటుపోవాలి? ఎన్సీసీ కోటాలో ఉన్న పిల్లలు ఎటుపోవాలి? స్పోర్ట్స్ కోటాలో ఆడుకున్న వాళ్ళు ఎటుపోవాలి? మరి ప్రభుత్వాలు ఏమో గొప్పగా చెప్తా ఉంటారు, మా ప్రభుత్వం స్పోర్ట్స్కి, ఎన్సీసీని బాగా మేము ఎంకరేజ్ చేస్తున్నామని. ఈ హరీష్ రావు జవాబు చెప్పాలి. ఆ రోజు కూడా నేను కేసు వేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు అడిగారు, whom do you think that behind all this అని అడిగితే చెప్పాను నేను, వాడే మినిస్టర్ ఉన్నాడు ఒకటి దొంగ, వాడు చేసిన పని ఇవన్నీ నేను కూడా చెప్పాను ఆ రోజు. సో అంటే నేను ఎవరి మీద గ్రడ్జ్ అని కాదు, ఇంత పెద్ద ఎత్తున ఎగ్జామ్స్ జరిగితే చాలా ఫుల్ ప్రూఫ్గా ఉండాల్సిన వ్యవస్థని లీకేజీల పేరులో డబ్బులకు ఆశపడి కక్కుర్తుపడి ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు.
సరే నేను బీజేపీలో ఉన్నా కూడా ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదో చెప్తున్నాడు, బట్ ఆయన కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా దీని వెనక మూలాలు ఎక్కడున్నా, బీహార్లో ఉన్నా, గుజరాత్లో ఉన్నా, పాతాళంలో ఉన్నా పట్టుకోవాలండి వీళ్ళని. మళ్ళీ ఇంకొకసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా జరగకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ రవీంద్ర కుండూని 65 రోజులు తెలంగాణలో చెంచల్ కూడా జైల్లో పెట్టారు. వీళ్ళు కూడా పట్టుకోండి, జైల్లో పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తారు. ఎంఎన్ఆర్ గుప్తా గారు ఎడ్యుకేషనలిస్ట్, ఆ దగ్గరికి వెళ్దాం సార్. సొల్యూషన్ ఏమన్నా ఉందా దీనికి గుప్తా గారు? ఇవన్నీ ఇట్లాంటి సిస్టమ్స్ చేసేటప్పుడు ఏంటంటే మనం ప్రొయాక్టివ్ గా ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏదైనా ఒక పర్సన్ నుంచి కనుక మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఇట్లాంటి లీక్స్ దాన్ని స్టాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎక్కువ కొద్దీ లీకులు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇంత పెద్ద టాప్ సీక్రెట్ కాన్ఫిడెన్షియాలిటీని వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేయలేదేమో అనిపిస్తుంది సిస్టమ్ లో. ఏంటంటే ఇంతమంది వాళ్ళు లీక్ చేయగలిగారంటే ఆ సిస్టమ్ లోనే వాళ్ళు ఫాలో అవుతున్న ఎకో సిస్టమ్ లోనే చాలా ల్యాబ్సెస్ ఉన్నాయి. ల్యాబ్సెస్ లేకపోతే వాళ్ళు లీకులు చేయలేరు. అంటే ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దాన్ని ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ కింద ఇప్పుడు బ్యాంక్ లాకర్ ఉందండి, దానికి ఒక కోడ్, దానికి ఇది ఉండే మనం చేయగలుగుతాం. ఒక వీసా ఎంటర్ అయితేనే ఒక ఎయిర్పోర్ట్ లోకి మీరు ఎంటర్ అవ్వగలుగుతారు. 100 డాక్యుమెంట్లు చూపిస్తే ఇమ్మిగ్రేషన్ వాడు మీకు అక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్తాడు. అట్లా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ చెక్ లిస్ట్ ఇది మనం డెవలప్ చేసి అది ఒక పర్సన్ దగ్గరే కంట్రోల్ ఉంటే దాన్ని వాళ్ళు ఇలా డైల్యూట్ చేసే అవకాశం ఉండదు. అట్లాంటి ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ని వాళ్ళు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టైమ్ ఈజ్ మనీ అండి. ఒక 25 lakh పీపుల్ 1 year ఎవడో డబ్బు కోసం కక్కుర్తిపడి ఎవడో 10-20 మంది చేసిన తప్పుకి 25 లక్షల మంది బలవడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా కండక్ట్ చేస్తే లీక్లు ఎందుకు కావాలి అంటే వాళ్ళు చేసే సిస్టమ్ ప్రాసెస్ రాంగ్ కదా. ప్రాసెస్ రాంగ్ అయినప్పుడు మీరు దాన్ని ఫాలో అవడం మీనింగ్లెస్. ఇప్పుడు మనం చేసే పనులు లాజికల్ గా ప్రాక్టికల్ గా ఉండాలి. ఇంత పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోఫెల్ ఉంది, జిఆర్ఈ ఉంది, అవన్నీ చేస్తున్నారు, ఆన్లైన్ లో చేస్తున్నారు, కేంబ్రిడ్జ్ ఉంటాయి. ఆన్లైన్ లో కూడా చేసినా కూడా ఈ రోజు వరకు ఎక్కడ లీక్ అయిన సందర్భాలు లేవు కదండి. ఎందుకంటే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ఏదైనా కండక్ట్ చేసే ముందు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఆ సెక్యూరిటీ మెజర్స్ దాన్ని ఒకవేళ వీళ్ళకి చేత కాకపోతే ఏ సిబిఐకో లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళకో అప్పచెప్పి దాన్ని మానిటర్ చేసే పద్ధతి లేదా ఆడిట్ చేయాలకి ఏం చేస్తున్నారు అన్ని వాళ్ళకి అలా గాలికి వదిలేసి. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే చచ్చిపోయిన కారణాలు ఎదుగుతారు కానీ బతుకున్నప్పుడు వాళ్ళని బతికించుకోవడానికి ఏం చేయాలనేది ఏ రోజు లేదు. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే వీడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు, లైట్ మ్యాన్ తప్పు చేశాడు, సిగ్నల్ మ్యాన్ సిగ్నల్ ఇవ్వలేదని చూస్తారు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ రన్ అవుతున్నప్పుడు అది సరిగ్గా రన్ అవుతుందా లేదా మానిటరింగ్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడర్ సరిగా ఉంటే టీం సరిగా ఉంటది. లీడర్ సన్నాసుని పెట్టి మీరు పరిగెత్తండి బెన్ జాన్సన్ లాంటి ఎవడు పరిగెడతాడు? ఆంధ్రాలో చూసినాం, మొత్తం కొలాప్స్ అయిపోయిన వ్యవస్థలు, కొలాప్స్ మొత్తం గాలికి వెళ్ళిపోయిన విలువలు, 5 సంవత్సరాల అరాచక పాలనకి ఇంకా ప్రపంచ చరిత్రలో 190 దేశాలు ఇలాంటి అరాచకం ఎక్కడ చేసి ఉండరు అనమాట. ఎందుకంటే అన్ని వ్యవస్థలు ఒకడే కూర్చొని ఫెయిల్ చేస్తున్నాడు. రక్షించిన భక్షిస్తే ఏడ ఇంకా వ్యవస్థకి రక్షణ ఏముందండి? నీటి క్రెడిబిలిటీ మీద పడిన నీలి నీడలు ఇవి తొలగిపోతాయా భవిష్యత్తులో? నేను అదే చెప్తున్నాను సార్ మీకు. ఆ హెడ్ ఎవరైతే ఉంటారో నేను ప్రతి చోట చూస్తున్నా. ఇప్పుడు తెలంగాణ సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు మీరు మీ ఇంటికి హెడ్, మీ ఇంట్లో మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా లోపల రాగలుగుతారా? మేబీ 100 మంది మీ ఇంట్లో ఉండొచ్చు, 100 మంది మీ ఆఫీస్ లో ఉండొచ్చు. పెద్దవాళ్ళకి తెలియకుండా ఏది జరగదు. ఇప్పుడు ఆ పై నుంచి వాళ్ళు తీసారంటే వాళ్ళు బ్యాక్ నుంచి నేను పేర్లు చెప్పడం లేదు ఎవరు చేశారు అనేది లాజిక్ అర్థం చేసుకోండి. ఆ పై నుంచి సపోర్ట్ లేకుండా కింద వాళ్ళు ఏం చేయలేరు. సో పైన కూర్చునే వాళ్ళకి మినిమం ఎథిక్స్, జెన్యూనిటీ ఇట్లాగా మనం అసలు ఆ పోస్ట్ లో కూర్చోబెట్టేవాడి. ఇప్పుడు ఒమన్లో మినిస్టర్ కింద కూర్చోబెట్టాలంటే ఒక ప్రొఫెసర్ తీసుకెళ్లి మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ చేశాను. నేను 17 years ఒమన్ లో చేసిన. ఒమన్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్, రాయల్ ప్రాజెక్ట్ ఒక 400 projects నేను ఇన్వాల్వ్ అయ్యాను. అక్కడ ప్రతిదీ 100% కాన్ఫిడెన్షియల్. నేను అక్కడ ఆ కింగ్ దగ్గర వర్క్ చేసినప్పుడు కూడా ఒక పేపర్ కూడా, ఏది ఆ పేపర్ పట్టుకెళ్తున్నారు అనేది మనకు తెలియదు, అన్ని కవర్లో పోతాయి.
ఒక రూమ్ లో ఉన్నోళ్ళు ఇంకొక రూమ్ లోకి వెళ్ళొద్దు, ఇంకొక రూమ్ లో ఉన్నోళ్ళు ఇంకో రూమ్ లో, ఎవరి పని వాళ్ళే. అట్లా మనం ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ అనేది మన దగ్గర లేనే లేదా. ఇంత పెద్ద మనము చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి. రెండోది అన్ని ఒకరికి ఇవ్వకూడదు. పోనీ అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక 10-20 పార్ట్లు చేసి అవన్నీ 20 పార్ట్లు ఒక పర్సన్ కోఆర్డినేట్ చేసి అసెంబుల్ చేసాడు అనుకోండి, ఇలా అయ్యే ఛాన్సెస్ కూడా ఉండదు కదా. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా ఈ నీటికి, విజ్డమ్ చౌదరి గారు? నీటికి ముందు ఈ దేశంలో జరిగిన విధ్వంసం ఏంటంటే, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎవరైతే పరేక్ మరి అక్కడ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా ఉండి అతను దాన్ని ఏ రకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ పర్మిషన్ ఇవ్వడం దగ్గర మొదలైన ఈ స్కామ్లు ఎక్కడి దాకా పోయినాయి అంటే, మెడికల్ కౌన్సిల్ ని రద్దు చేసేసి ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ అని చెప్పి NMEC అని పెట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీప్లేస్ చేస్తే ఈ రోజుకి ఆ సిస్టాన్ని ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టారు అది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ళు అయిపోయినా ఇంతవరకు నేషనల్ మెడికల్ కమిషన్ మీద ఎందుకు ఒక లైన్కి రాలేకపోతున్నారు? దాంట్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎందుకు అలౌ చేస్తున్నారు? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా నిష్ఠాతులైనటువంటి డాక్టర్స్ చేయాలనే కాన్సెప్ట్ లో ఉన్న మెడికల్ కౌన్సిల్ ని, ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న మెడికల్ కౌన్సిల్ ని ఒక 20-25 years బ్యాక్ దాన్ని స్ట్రెంగ్తన్ చేసి అన్ని రాష్ట్రాల్లో కూడా పూర్తిగా ఎన్నికలు జరిపి ఒక సిస్టమ్ చేస్తే ఈవేళ ఎగ్జామినేషన్స్ కూడా ఇందాక వినోద్ కుమార్ గారు ఎవరో చెప్పారు, ఎగ్జామినేషన్స్ లో కూడా ప్రైవేట్ కాలేజీకి పోతే పేషెంట్లు లేరు ఇదంటే వాళ్ళు విజయటం అంటే ఆ ఎగ్జామినర్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేది ఇప్పుడు NMC వాళ్ళు పంపిస్తా ఉంటారు. అట్లానే ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ అన్ని కండక్ట్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్ వాళ్ళు ఈ నీట్ అని కండక్ట్ చేసేది. యాక్చువల్గా ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు వీటి మీద ఒక్కొక్క చోట ఒక రకంగా జరుగుతుంది. అట్లా కాకుండా నేషనల్ వైడ్ ఒకటే సిస్టమ్ పెట్టాలని చెప్పి దాదాపుగా 10 ఏళ్ళు దాని మీద ఎక్సర్సైజ్ జరిగి అది 90 కాదు 2016-17 నుంచి స్టార్ట్ అయింది. ఇది అంతవరకు నీట్ లేదు. నాకు తెలిసి పీజీకి ఏమో 2017తో స్టార్ట్ అయింది నీటు. ఇంకా ఇంచుమించు అదే టైంలో 1 year అటు ఇటుగా అండర్ గ్రాడ్యుయేషన్ కి తర్వాత సూపర్ స్పెషాలిటీకి కూడా మొత్తం నీటే ఆర్గనైజ్ చేస్తారు. నీట్ ఆర్గనైజ్ చేయడం వల్ల లాభాలు ఏంటంటే ఈవేళ మనం చూస్తున్నాం. ఇంతకుముందు పీజీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉండేది. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు ఎక్స్ లో ఆయన స్టాలిన్ చెప్పాడు అన్నాడు. ఎందుకంటే అంటే తమిళనాడులో ఈ సూపర్ స్పెషాలిటీలో రిజర్వేషన్ ఇవ్వాలన్నారు వాళ్ళు, ఇవ్వకూడదు అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలకు రిజర్వేషన్ ఉండదు. జ్యుడిషియల్ వ్యవస్థలో వీటిలో ఏంటంటే ఈ పెట్టడం మూలంగా, అంటే రిజర్వేషన్ అంటే కులాలు కాదు, లోకల్ రిజర్వేషన్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ లేకుండా చేయటం మూలంగా త్రూ అవుట్ ఇండియాలో ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి వెళ్ళాలంటే ఎఫిషియన్స్ ఉన్నవాడు ఏ రాష్ట్రానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఇవాళ, లోకల్ రిజర్వేషన్స్ లేకపోవడం మూలంగా. ఇవాళ మన మెడికల్ కాలేజీల్లో కూడా ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజ్ కూడా వేరే రాష్ట్రాలలో చదువుతున్నారు. అట్లా మన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి చదువుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్ తీసుకురావాలనే కాన్సెప్ట్లు చేశారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ఈ పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది వరకు అంటే మీరు చెప్పిన ప్రింటింగ్ లో అన్ని వచ్చినాయి. ఇవాళ ఆన్లైన్ ఎగ్జామినేషన్ లో వెబ్ క్యామ్స్ ఉంటాయి. వెబ్ క్యామ్స్ పెట్టి వాడు ఏం చేస్తాడు అనేది కూడా ఒకటి, ఆ సెంటర్స్ దగ్గర కూడా వాళ్ళ పర్యవేక్షణ ఎట్లా ఉందనేది కూడా వీళ్ళు ఇన్స్పెక్టర్ని పంపించి వాళ్ళంతా చెక్ చేసుకోవాలి. ఆ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందా లేకపోతే ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా అనేది. అయితే ఈవేళ బయటకు వచ్చిన స్కామ్ ఈ రోజుకి వచ్చింది కాదు. ఇది నాకు తెలిసి గత 2-3 సంవత్సరాలుగా జరుగుతుంది. అది జరుగుతుంది కాబట్టి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఎక్కడో ఛత్తీస్గఢ్ బీహార్కి లేకపోతే గుజరాత్కి పోయి ఎగ్జామ్ రాయటం ఏంటి అంటే అక్కడ ఆ సెంటర్స్ లో వాళ్ళకి ఆ సౌలభ్యం ఏర్పాటు చేస్తారని. కాబట్టి అదొకటి. నీట్ లాస్ట్ డేట్ క్లోజ్ చేసాక కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి 1 day ఎక్స్టెండ్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఏ స్టేజ్ లో ఇది స్కామ్ జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయనేది. అయితే మంత్రులుగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందా లేదా అనే దాని మీద మనం చెప్పడానికి లేదు. ఇదంతా అఫీషియల్స్ లెవెల్లో జరిగే ఫ్రాడే తప్ప
మంత్రులు ఇన్వాల్వ్ అయి చేస్తారని నేనైతే భావించట్లేదు. కాబట్టి అయితే మంత్రుల మీద ప్రభుత్వం మీద ఎప్పుడు అనుమానం వస్తుందంటే ఇటువంటి జరిగినప్పుడు స్ట్రింజెన్స్ యాక్షన్ తీసుకోకపోతే వస్తుంది. ఇంతకుముందు శర్మ గారు మాట్లాడినప్పుడు 96లో కలకత్తాలో పేపర్ పట్టుకుని అప్పుడు అంతా చేసినప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు వెంటనే ఎంక్వైరీ చేయించాలంటే అట్లా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నట్టయితే వాళ్ళ మీద అనుమానాలు రావు. లేకపోతే పెద్ద ల్యాండ్స్ ఉన్నాయేమో అనే అనుమానాలు కింద లెవెల్ అందరికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాల్సింది ఏంటంటే ఇవాళ కూడా నేషనల్ మెడికల్ కమిషన్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. ఇంకొక చెప్పాలంటే మీకు ఈ సందర్భంగా ఒకటి చెబుతున్నా, అన్నిటికీ నీట్ వరకు వస్తుంది. ఎయిమ్స్ వాడు వేరే పెట్టుకుంటాడు. ఎయిమ్స్ లో ర్యాంకులు వచ్చినాక ఆ ర్యాంకుల ప్రకారం సీట్లు ఇవ్వరు. మళ్ళీ వాడు ఇంటర్వ్యూ పెడతాడు. ఎందుకు పెట్టాలండి? ఇంటర్వ్యూ పెట్టి ఎయిమ్స్ లో పనిచేసే వాడికి మార్కులు వేసి, అంటే ఎయిమ్స్ ర్యాంకుల్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి అక్కడ సీట్లు రావు. వాళ్ళ ఇంటర్వ్యూలో మార్కులు కలిపి అక్కడ లోకల్ వాళ్ళకి వచ్చి ఫస్ట్ సెకండ్ ర్యాంక్ లోనే 3, 4, 4 ప్రాక్టికల్ గా జరిగింది మా కోడల విషయంలో. ఎయిమ్స్ లో సెకండ్ ర్యాంక్ వచ్చిన ఆమెని ఇంటర్వ్యూ పేరు చెప్పి 5వ ర్యాంక్ నెట్టేస్తే ఆమె ఎక్కడో పాండిచ్చేరికి పోవాల్సింది, ఢిల్లీ సీట్ రాలా. అంటే ఇక్కడ ఆ ఎయిమ్స్ లో కూడా అది ఆ సిస్టాన్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎయిమ్స్ వాడికి ఫేవర్ చేసే విధంగా ఆ ఇంటర్వ్యూలు పెట్టడం కూడా తప్పే. అట్లా ఇవన్నీ కూడా సమగ్రంగా ఈవెన్ నీట్ లో కూడా ఎంబీబీఎస్ కొని అది అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ వాటికి కానీ ఒక 5 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఎయిమ్స్ ఒకటి, తర్వాత జిప్మార్ ఒకటి, తర్వాత పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చండీగఢ్ ఒకటి, తర్వాత శ్రీ చరిత్ర అని కేరళలో ఒకటి ఉంది, నిమయాన్స్, ఒక 5 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వీళ్ళకి నీటి పని చేయదు. వాళ్ళు సెపరేట్ ఎగ్జామ్ పెడతారు. ఎందుకు పెట్టాలి నువ్వు? ఇప్పుడు అవన్నీ కూడా ఇందులోకి ఎందుకు తీసుకురావు? సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఆ ఇన్ఫ్లుయెన్స్లకు ఎందుకు ఈల్డ్ అవుతున్నారు? వాళ్ళు కూడా ఇందులోకి తీసుకురావాలి కదా, ఒకటే ఎగ్జామ్ పెట్టాలి కదా. దాని గురించి కూడా చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. అది ప్రశ్నించాలి. కాబట్టి ఇవన్నీ కూడా అవకతవకలకి ప్రత్యేకంగా పరోక్షంగా అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే మీకు గుర్తుందో లేదో, ఆంధ్రప్రదేశ్ లోనే ఎంసెట్ ఎంట్రన్స్ లో జాయింట్ డైరెక్టర్ భిక్షం అని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ లో పనిచేసేవాడు. ఆయన కూతురికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆయన మెటీరియల్ తెప్పించి చేసుకోని చెప్పి అతను సస్పెండ్ చేయటం, ఆ అమ్మాయి సీట్ క్యాన్సిల్ చేయడం కాకుండా సీరియస్ యాక్షన్స్ తీసుకున్నారు. అటువంటి చర్యలు కనుక తీసుకోపోయినట్టయితే ఇవి మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈవేళ బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. బీహార్ ఇటువంటి స్కామ్లు ఎక్కడ జరిగినా బయటకు వచ్చేది బీహార్ కేంద్రాలు ఉంటాయి, గుజరాత్ ఉంటాయి, యూపీ ఉంటాయి. ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామ్ లో కూడా యూపీ ఎగ్జామినేషన్ లో మన దగ్గర ఎవడు సెలెక్ట్ కాడు, అక్కడేమో హిందీ లాంగ్వేజ్ పెడతారు. యూపీలో ఏం ఎగ్జామ్ చేస్తారో ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ చూస్తున్నాం నార్త్ ఇండియా వాళ్ళు. మనకంతా ఏమాత్రం ఎఫిషియన్స్ కాదు. మన కన్ఫర్డ్ ఐఏఎస్ కన్నా కూడా ఎఫిషియెంట్ కాదు వాళ్ళు. కానీ వాళ్ళకి ఎలా వస్తాయి సీట్లు? ఏ రకంగా జరుగుతుంది ఎగ్జామినేషన్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్? ఇట్లా ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఫ్రాడ్ అనేది పర్టికులర్ బీహారు, గుజరాత్, యూపీ ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే అక్కడ ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్, లోకల్ ఉండే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కొల్యూడైజ్ చేస్తా ఉన్నారు. అక్కడ ఎవడేళ్ళు ఎంక్వైరీ చేయాలి? అక్కడ పోయి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా? ఎందుకు అక్కడ లోకల్ అంతా ఏకమవుతుంటారు. అదే తమిళనాడు రిజర్వేషన్ మీద గోల్ చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. సుప్రీంకోర్టు 3 ఏళ్ళు నీటిది తాత్సారం చేసి మొన్న జడ్జిమెంట్ ఇచ్చింది. మళ్ళా దాని మీద మళ్ళా కేసులు పడ్డాయి. సో ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయండి, ఇప్పుడు 6 స్టేట్లో, ఇప్పుడు ఒక్క ప్రాంతం కాదు, ఇవన్నీ కూడా 6 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లోనూ హైకోర్టులో కేసులు వేస్తే అల్టిమేట్ గా అన్ని సుప్రీంకోర్టు ట్రాన్స్ఫర్ చేయమన్నారు. ఎందుకు? మొత్తం త్రూ అవుట్ ఇండియా ఇష్యూ కాబట్టి. సో సుప్రీంకోర్టు కూడా ఏంటి, వాళ్ళు ఇప్పుడు కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పుడు మరి ఒక 100 మందో 1000 మందో 2000 మందో చేసిన ఫ్రాడ్కి మిగతా లక్షల మంది విద్యార్థుల్ని సఫర్ చేయటం కరెక్ట్ కాదనే ఉద్దేశం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ నేషనల్ మెడికల్ కమిషన్ దాంట్లో కూడా కరోనా టైంలో కొంచెం డిస్టర్బ్ అయింది తప్ప అడ్మిషన్స్ వరకు వచ్చేటప్పటికి ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ ఆగస్ట్ లోపల కోర్స్ కమెంట్స్ కావాలి. అలాగే పీజీ వచ్చేటప్పటికి సెప్టెంబర్ అక్టోబర్లో కమెంట్స్ కావాలి. అలాగే సూపర్ స్పెషాలిటీ వచ్చేటప్పటికి సెప్టెంబర్ లోపల కమెంట్స్ కావాలి. ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారంగా చేస్తూ ఉంటారు. మీకు ఇంకోటి చెప్తా, ఎయిమ్స్ ఉంది, సంవత్సరానికి 2 సార్లు పెడతారు ఎగ్జామ్. వాళ్ళు 2 అకాడమిక్ ఇయర్స్ సంవత్సరానికి వాళ్ళకి.
2 సార్లు ఎగ్జామ్ పెట్టి సెలక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఏది అండర్ గ్రాడ్యుయేషన్ తప్ప సూపర్ స్పెషాలిటీ సంబంధించి ఇవన్నీ కూడా ఒక దేశంలో ఇతర ఏది వేరే వేరే రాష్ట్రాల్లో మరి భిన్నంగా ఉండకూడదు, అందరూ ఒకే లైన్లో ఉండాలని చెప్పి ఇది పెట్టినప్పుడు మరి ఇదే దేశంలో మరి ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్లు ఇంకోళ్ళకి ఎందుకు అలౌ చేయాలి నువ్వు? సో అవన్నీ కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలి కదా, ఎందుకు తీసుకురావట్లేదు? మనం అందరం కూడా ప్రశ్నించాలి. ఇవాళ నేషనల్ లెవెల్ హెల్త్ మినిస్టర్ని ప్రశ్నించాలి. ఇవన్నీ చేయకపోయినట్టయితే నాకు తెలిసినందుకు ఎయిమ్స్ లో చూశాను నేను, ఎయిమ్స్ లో పీజీ చేసినోడికే సూపర్ స్పెషాలిటీ సీట్ వస్తుంది, బయటోడికి రాదు. అక్కడ ఈ ఇంటర్వ్యూ మార్కులు అని చెప్పి వాడిని కింద ఉన్నవాడిని పైకి జరుపుతారు. సో అది కరెక్ట్ కాదు కదా. సో హేతుబద్ధత ఏముంది దాంట్లో? కాబట్టి ఇవన్నిటిలో కూడా ఏంటంటే స్ట్రింజెన్స్ యాక్షన్ అనేది ఉండాలి. ఒకసారి యాక్షన్ తీసుకున్నట్టయితే విద్యార్థుల వరకు 2 ఏళ్ళు చేస్తాం, 3 ఏళ్ళు చేస్తాం, 4 ఏళ్ళు చేస్తాం, డిబార్ చేయాలి. ఆ పనిష్మెంట్లు చేయకపోయినట్టయితే మళ్ళీ పునరావృతం అవుతుంటాయి. అందు గురించి ఏంటంటే ఇది నీటికే అంటే నీటి వరకు ఇంతవరకు బయటపడలేదు కాబట్టి ప్రతి వ్యవస్థల్లో కూడా ఈవేళ ఒకప్పుడు నార్త్ ఇండియన్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఐపీఎస్లు ఉండేవాళ్ళు కాదు. ఎక్కువ తమిళనాడు, కేరళ, ఏపీ, కర్ణాటక, ఇక్కడ సౌత్ ఇండియా నుంచే మోర్ దెన్ 50% ఉండేవాళ్ళు. ఎప్పుడైతే హిందీ లాంగ్వేజ్ పెట్టి నార్త్ సెంటర్ లో ఇవన్నీ చేయటం మొదలు పెట్టారో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అందు గురించి ఏంటంటే ఈ లీకేజ్ అనేది నేను అనుకోవటం క్వశ్చన్ పేపర్ తయారు చేసిన దగ్గర నుంచే మొదలవుతుంది. క్వశ్చన్ పేపర్లు ఏం చేస్తారంటే 3 సెట్లు తయారు చేస్తారు. 3 సెట్ల ఏ సెట్ తీస్తాడు అనేది లాస్ట్ మినిట్ వరకు కూడా డిస్క్లోజ్ చేయరు. సో ఆ సిస్టమ్ లో అప్లోడ్ చేసే వరకు కూడా ఇది డిసైడ్ చేశారనేది కాన్ఫిడెన్షియల్ గా పెడతారు. పెట్టినప్పుడు అంటే 3 పేపర్లు వాడికి లీక్ అయ్యి ఉండాలి. ఇప్పుడు 700కి 700 వచ్చినాయి అంటే ఇంతవరకు ఎప్పుడు ఎగ్జామ్ చేసినా కానీ 100% స్కోర్ చేయడం అనేది ఇట్స్ నెవర్ డస్ నాట్ అంటే ఎప్పుడు కూడా అట్లా రాలేదు. అటువంటిది ఎక్కడో చోట తప్పు వస్తుంది, అందులో ఇవన్నీ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో 100% కరెక్ట్ ఆన్సర్ రాశారంటే ఖచ్చితంగా అనుమానించాలి. దాంట్లో ఇప్పుడు మీకు ఎలక్షన్ లో చూస్తాం, మోర్ దెన్ 95% పోల్ చేస్తే దాని మీద మళ్ళీ రీపోల్ పెట్టడం ఇవన్నీ చేస్తారు, కరెక్ట్ గా అయిందా లేదా అని. సరే ఇప్పుడు వెబ్ కెమెరాలు వచ్చినాయి కాబట్టి అది కొంత ఇది అవుతుంది. కాబట్టి అంటే ఏంటి 95 అబోవ్ అయిందంటే రిగ్గింగ్ జరిగిందా, పేర్ పోలింగ్ జరిగిందా లేదని ఎట్లా అంటామో అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే 100% స్కోర్ చేశారంటే ఖచ్చితంగా అనుమానించాల్సింది. కాబట్టి పేపర్ తయారు చేసిన వాళ్ళని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫస్ట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి పేపర్ తయారు చేసిన చుట్టూ ఎంక్వైరీ జరగాలి. క్వశ్చన్ పేపరు ఎవరైతే ఆ 3 పేపర్లు ఏదనేది ఫైనలైజ్ చేసిన ఆ కమిటీ మీద ఎంక్వైరీ జరగాలి. సెంటర్స్ లో ముఖ్యంగా సెంటర్ లో ఎట్లా చేశారు, ఎట్లా ఎగ్జామ్ కలెక్ట్ చేశారు అనే దగ్గర కూడా చూడాల్సి వస్తుంది. వాళ్ళు కనుక వేరే సెంటర్ లో పోయి ఇక్కడికి ఒక స్పష్టంగా కనపడేది ఏంటంటే ఈ సెంటర్ లో కాంది బీహార్ లోను గుజరాత్ లోను అయినాయి అంటే ఖచ్చితంగా సెంటర్ లో లోపం ఉన్నట్టే కదా. సెంటర్ లో మాఫ్ కాసేపు ఇంకోటి వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చి రాయించడం ఖచ్చితంగా జరిగి ఉంటుంది. జరగకపోతే అట్లా ఎందుకు అవుతుంది? అంతంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఎందుకు పోతారు వాళ్ళు? సో ఇవన్నీ కూడా ఏంటంటే అది ఎక్కడో లిమిటెడ్ గా జరిగితే కాదు. కానీ ఇప్పుడు మన తెలంగాణలో ఇందాక మిత్రులు చెప్పారు, ఏది తర్వాత పబ్లిక్ కమిషన్ లో ఏమైంది, ఆడు ఒక్కడు ఇద్దరు చేసుకుంటే బయటకు వచ్చేదేం కాదు. వాడు దుకాణం పెట్టేటప్పటికి అందరూ పైసలు ఇచ్చేసేటప్పటికి అట్లా బయటకు వచ్చి అది లీక్ అయ్యి మొత్తం స్కామ్ బయటపడింది. అదే లిమిటెడ్ గా చేసుకుంటే బయటపడే స్కోప్ అయితే ఉండదు ఖచ్చితంగా. అంటే ఇది లార్జ్ స్కేల్ లో జరిగిందంటారా విజయన్ చౌదరి గారు? ఇది లార్జ్ స్కేల్ బెనిఫిషరీస్ ని లార్జ్ స్కేల్ లో ఐడెంటిఫై చేసి డిస్ట్రిబ్యూషన్ జరిగిందంటారా? ఇక్కడ జరిగింది. మరి అందుకే కదా ఇప్పుడు మీరు చెప్పిన దాని పట్ల 1400 మంది 1500 మందికి రీ ఎగ్జామ్ అన్నారంటే అన్ని 100 మందికి వెళ్ళిందంటే పంటర్ బాక్స్ ఓపెన్ చేసేంటే అంతే కలెక్షన్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ దొరికిపోయేది. అది లిమిటెడ్ గా మీరు ఏది 10లోనో 20లోనో చేస్తే బయటకు రాదు. ఇది ఎప్పుడైతే మళ్ళీ ఇంకోటి వాళ్ళు కూడా అత్యాసపోయి వాడు కూడా ఆ 100% ఆన్సర్ చేయకుండా కొంచెం తక్కువ ఆన్సర్ చేస్తున్నా కానీ ఈ స్కామ్ బయటకు రాదు, డౌట్స్ రావు. ఇంకొక ప్రత్యేకించి డౌట్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు మనం కోచింగ్ సెంటర్లు చూసుకుంటాం. కోచింగ్ సెంటర్ దగ్గరలో ఎగ్జామినేషన్ ఆఫ్ చేసుకుంటాం న్యాచురల్. కానీ బీహార్ లో కోచింగ్ సెంటర్లు లేవు, గుజరాత్ లో కోచింగ్ సెంటర్లు లేవు. లేనప్పుడు ఛత్తీస్గఢ్ ఇంకోటో ఎక్కడ పోయి ఎగ్జామ్ రాస్తారంటే సో ఎగ్జామినేషన్ సెంటర్ లోనే దెర్ ఈస్ సమ్ స్కామ్.
అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గర. డాక్టర్ వినోద్ గారు, సో బీయింగ్ ఆ జనరల్ సర్జన్, మీరు ఎన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసి మీ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత సెంట్రల్ సర్వీసెస్కి వచ్చారు. ఆ రోజుల్లో లేని వ్యవస్థలు ఈ రోజుల్లో వస్తే టెక్నాలజీ, అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలి, కానీ టెక్నాలజీ వల్ల రిపర్కషన్స్ ఇట్లా సృష్టింపబడతాయని మనం అనుకోవటం. అంటే ఇందాక వారు అన్నారు ఇది మనుషుల వల్ల జరుగుతోందని, టెక్నాలజీ వల్ల కాదని. కానీ టెక్నాలజీ కూడా ఎంతో కొంత సహకరిస్తుందని ఒక అనుమానం వస్తుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ దగ్గర మొదలెడితే ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ట్యాంపరింగ్ 96 నుంచి అది ఎలా వృద్ధి చెందుతూ వచ్చింది గోపాలకృష్ణ గారు చెప్పారు, అండ్ ఎంఎన్ఆర్ గుప్తా గారు కూడా చెప్పారు. అసలు ఒక ఓమన్ కంట్రీలో ఎంత స్ట్రింజెంట్ గా ఉంటుంది ఎవాల్యుయేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ. మనకు అలాంటి వ్యవస్థ వస్తే ఏమన్నా ఇబ్బందా? చౌదరి గారు ఒక మాట వ్యాలిడ్ పాయింట్ ఒకటి, ముగ్గురు 3 సెట్లు తయారు చేసినప్పుడు అసలు ఎంక్వైరీ అనేది అక్కడి నుంచి మొదలవ్వాలంటారు. మీరేమంటారు? స్టాండర్డ్స్ డైల్యూట్ అవుతూ వస్తున్నాయి, దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అలా జరగకుండా కూడా చర్యలు తీసుకోవచ్చు, కానీ ఎందుకు తీసుకుంటలేరు అనేది ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నారు, ఏది మన విల్ కమ్ టు ది సబ్జెక్ట్. ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నారు 3 సెట్లు తయారు చేసి పంపిస్తుంటారు. ఏ సెట్ ఓపెన్ చేస్తారనేది జస్ట్ 1 అవర్ బిఫోరే ఆ సెంటర్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, అలాంటి చేసినప్పుడు ఇటువంటి జరగకుండా ఉంటుంటాయి. అలా పగడబందిగా చేశారనేది నిజమే. కానీ ఈసారి ఇప్పుడు నీటిలో జరిగింది ఏంటంటే, బీహార్లో కేసు 1 రోజు ముందే పేపర్ లీక్ అయింది. ఆ పేపర్స్ అన్ని తీసుకుపోయి అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చెప్తాం, ఆ గ్యాంగ్ పేరు కూడా సల్వార్ గ్యాంగ్. ఆ సల్వార్ గ్యాంగ్ అనేది పాన్ ఇండియాలో ఉంటుంది, మన బీహార్ అనే కాదు, కానీ అంటే నార్త్ లో యాక్టివ్ ఉన్నారు, బట్ సౌత్ లో కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఏజెంట్స్ ఏదైతే ఉంటారో 1 డే బిఫోరే ఈ పేపర్స్ ఏదైతే ఉన్నాయో లీక్ చేయించారు. అంటే ఒక పర్టికులర్ సెంటర్ అంటే ఏదైతే చూస్ చేసుకుంటారో అక్కడ ఏదైతే దాని సెంటర్ సూపరింటెండెంట్ ఉంటారో, నిర్వాహకులు ఉంటారో, వాళ్ళని పట్టుకొని బ్రైబ్ చేసి ఏదో ఉంటాయి వాళ్ళ కనెక్షన్స్. ఒక్కరోజు కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. అయితే పేపర్ తీసుకొచ్చారు అని అంటే ఒకటే పేపర్ తీసుకొచ్చి ఈ ఒక 15-16 మందిని, 13-14 మందిని తీసుకుపోయి 5 గంటలకు ఆ పేపర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకెళ్లి నైట్ అంతా కూర్చోబెట్టి మొత్తం బట్టి కొట్టిపించి మళ్ళీ తర్వాత వాళ్ళకి అంటే అవుట్ సైడ్ వరల్డ్ కాంటాక్ట్ లేకుండా, అంటే వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళ దగ్గర 30 నుంచి 35 లక్షలు వసూలు చేసుకున్నారు, వీళ్ళని కనుక బయట పంపిస్తే వీళ్ళు కూడా తక్కువలు కదా, ఇంకొకరికి అమ్ముకొని వీడు కూడా మళ్ళీ కొంత డబ్బు సంపాదించుకుంటారు. అది అదే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ గ్యాంగులు. కాబట్టి వాళ్ళని బంధించి అంత చదివించి ఆన్సర్ 100% ఇచ్చేసి బట్టి కొట్టమని తీసుకొచ్చి మళ్ళీ మార్నింగ్ సెంటర్ కు తీసుకుపోయి వాళ్ళ కన్వేయన్స్ లోనే అంటే ట్రాన్స్పోర్ట్ అంతా చేసి పేపర్ ఎగ్జామినేషన్ సెంటర్ లో కూర్చోబెట్టి పరీక్ష రాపించి మళ్ళీ ఈవినింగ్ కూడా తీసుకొచ్చి డిస్పోజ్ చేసే పద్ధతిలో చేస్తున్నారంటే, మీరు అన్నది ఏంటంటే 3 సెట్స్ పంపించారు, నిజమే. ఏ సెట్ ఓపెన్ చేస్తారు అనేది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఎవరైతే ఉందో ఆ చైర్మన్కే తెలవాలి, లేదు అని అంటే సెక్రటరీకి తెలవాలి. వాళ్ళ కనుక కీ ఉండేది. ఇప్పుడు వాళ్ళే కరప్ట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ అందరికి చెప్పేసి ఉంటారు, ఓకే నువ్వు ఈ పేపర్ రిలీజ్ చేయబోతున్నావు రేపని 1 డే బిఫోర్ చెప్పేసిండ్రు. మరి ఎంత డబ్బు కమ్ముడు పోయారు అనేది అది బయటికి రావాలి. ఎందుకనంటే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా రీఓపెన్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయింది, ఎన్ని పెద్ద హ్యాండ్స్, ఎన్ని పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయింది మనకని తెలుసు. ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు శర్మ గారు ఏమనుకోకూడదు, ఎందుకంటే కాంగ్రెస్ మనిషిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాజస్థాన్ లో జరిగినప్పుడు కూడా క్రిటిసైజ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే గెలవటు. పాపం సచిన్ పైలట్ అయితే పోయి ధర్నాలో కూర్చున్నాడు, హంగర్ స్ట్రైక్ లో కూడా కూర్చుంటా అన్నాడు. అని అంటే ఈ మధ్య బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఏ పాపం అన్నా చేయి, ఏ క్రైమ్ అన్నా చేయి, ఒకసారి నువ్వు బీజేపీలో పోయి జాయిన్ అయిపోతే కథం అంటే గంగలో మునిగి వచ్చినట్టు అయిపోతుందనే అభిప్రాయం ప్రజలకు వచ్చేసింది. అది జరుగుతుంది కూడా. ఎక్కడ శిక్షలు పడ్డాయి? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ స్కామ్ ఏదైతే ఉందో 2G 3G 5G వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలిగేషన్ వచ్చిన వాళ్ళందరినీ డిస్మిస్ చేయడం, బర్తరఫ్ చేయడం, మినిస్ట్రీ రిజైన్ చేసుకోవడం, కానీ ఇవాళ రేపు ఏం లేదు. నో, ఇక్కడున్న ఏ పార్టీ నుంచి అన్ని క్రైమ్స్ లో ఫస్ట్ ఏంటి ఈడీ, సిబిఐ, ఇంకేదన్నా వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఐటీ కరెక్ట్, అది ఇన్కమ్ ట్యాక్స్ ఇంకోటి అన్ని చేసి పట్టుకొని ఇది సంగతి అన్నట్టు అయ్యా దండం పెడతా మీ పార్టీలో జాయిన్ అవుతాం అంటే అది చాలా జోకులు వచ్చినాయి కదా. పార్టీలు జాయిన్ అయిపోయిన తర్వాత అన్ని మాఫ్ కాకపోయినా కానీ నో యాక్షన్. అది ఇప్పుడు మాఫ్ చేసి బదనాం చేయడం కాదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా
అంటే మన వ్యాపం మన మధ్యప్రదేశ్ ఉంది పాపం, ఆ సాక్షులందరూ చచ్చిపోయారు చాలా మంది. ఎలా చచ్చిపోయారు అని అంటే ఎంత పెద్ద మంది పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినట్టే కదా. అంటే ఎవరినో ప్రొటెక్ట్ చేయనీకి సాక్ష్యానికి వచ్చిన వాళ్ళని కూడా చంపేసే పరిస్థితిలో ఇటువంటి ఉన్నప్పుడు ఏమైందంటే ఈ సొసైటీ ఇంత దిగజారిపోతుంది. అది ఒక్క పాయింట్. ఇటువంటి ఏంటంటే ఈ జరుగుతున్నాయి, ఎక్కువైపోతున్నాయి, దీన్ని అరికట్టడం ఎలా అనేది ఇంపార్టెంట్. దీన్ని అరికట్టడానికి టాప్ టు బాటం ఇప్పుడు అదే ఒక్కటే మాట అన్నా కదా, 3 సెట్లు పంపించినప్పుడు ఏ సెట్ రేపు 8 గంటలకు ఓపెన్ అవుతుంది, 10 గంటలకు పరీక్ష ఉంటే 2 గంటలకు ముందు తెలిసిపోతుంది. అది ఒక రోజు ముందు తెలిసిపోయిన సెంటర్లలో, అది ఇప్పుడు ఏది సెంటర్ సూపరింటెండెంట్ గా తెలిసిపోయింది అని అంటే, బీహార్లో జరిగింది అదే కదా, ఇప్పుడు మన హర్యానాలో జరిగింది అదే కదా. అంటే సెలెక్టెడ్ సెంటర్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు. అందుకనే కదా ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే బీహార్ నుంచి లేకపోతే ఒరిస్సా నుంచి పోయి గోధ్రాలో కూర్చొని ఆ సెంటరే కావాలని తీసుకొని అక్కడే రాయటం అని అంటే వీళ్ళందరికీ పెద్ద ర్యాకెట్. సో అలా జరగకుండా ఉండాలంటే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఈజ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్. మొత్తం థరోగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ షుడ్ బి పనిష్డ్, ఎగ్జాంపులరీ పనిష్మెంట్. తర్వాత ఆయన హ్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో, ఈ సల్వార్ గ్యాంగ్ అనేది ఈ రోజు నుంచి వచ్చింది కాదు, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆపరేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళ కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇవన్నీ చేయకపోతే మన క్రెడిబిలిటీ అనేది తగ్గిపోవటం కాదు. 25 లక్షల మంది ఉన్నారు. ఇది సింపుల్ అండి. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, మేము అంతా రాశాం కదా. ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్, తర్వాత ఎస్ఏస్ కూడా అంటే రిటర్న్లో జరుగుతుంది. లీక్ అయింది అనేది ఎన్నడూ కూడా ఒక కంప్లైంట్ కూడా రాలేదు. అంటే అది కూడా ఎగ్జామే కదా, లక్షల మంది రాస్తున్నారు, అంటే పగడ్బందీగా ఏదో చేస్తున్నారు. కానీ ఆ మాత్రం మరి ఇది కూడా ఎందుకు చేయకూడదు అలానే? అంటే మన ఇండియాలో కూడా కొన్ని ఎగ్జామ్స్, కొన్ని సిస్టమ్స్ పర్ఫెక్ట్ గా పని చేస్తున్నాయి, చేయలేదని కాదు. కానీ దేర్ షుడ్ బి విల్, దేర్ షుడ్ బి ప్రాపర్ హెడ్ ఆఫ్. ఆ హెడ్ కనుక సరిగా పనిచేయకపోతే మిగతా ఉన్న సబార్డినేట్, తర్వాత అదర్ అసోసియేట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఏమైందంటే ఇన్వాల్వ్ అయిపోతుంది. సో అందుకనే అక్కడి నుంచి మొదలు కావాలి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళ క్రెడిబిలిటీ చాలా దెబ్బతింది. ఇది ఇప్పుడు ఇవాళ రేపు ఇప్పుడు 25 లక్షల మంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పుడు అంతా రోడ్ మీదకి వెళ్తున్నారు కాబట్టి దీన్ని కనుక కరెక్ట్ చెప్పారు. ముందేమన్నారు, ఏం జరగలేదు అన్నారు. అదే ఇంత పెద్ద వైడ్ స్కేల్లో దేశం అంతటా జరిగిన ఏదైతే ఇది ఉన్నదో, అన్నీ అంటారు కదా, పాపం పండితే ఒక స్టేజ్ లో ఏదో ఒకటి చిన్న చిన్న పాపాలు చేస్తే ఏదో జరిగిపోతుంటాయి. ఆ దేవుడైనా క్షమించవచ్చు, ప్రజలైనా క్షమిస్తారు, కానీ అది పండిపోయినట్టుంది. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఉన్నది, సేమ్ మినిస్టర్స్ సేమ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఆ నేషనల్ టెస్టింగ్ అథారిటీ అనేది ఇప్పుడు స్టాలిన్ గారు అన్నదానికి డౌటే లేదు. ఇది మన ఎడ్యుకేషన్ అనేది ఇది ఏమంటారు, మన కంకరెంట్ లిస్ట్ లో ఉన్నది. సెంటర్ తీసుకొని 1 నేషన్ 1 థియరీ ఏదైతే పోతున్నారో ఇవన్నీ మంచికి దారి తీస్తే ఓకే, కానీ ఇవన్నీ ఎలా అవుతుంది అంటే డీజనరేషన్ పోతున్నాయి. అంటే ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ ఏంటి, నష్టం అవుతుంది దేశానికి. అందుకనే ఇప్పటికైనా అదే మీరు అన్నారు కదా, అప్పుడు ఏ టెక్నాలజీ లేకముందే కూడా అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని మెడికల్ కాలేజీలకు కండక్ట్ చేసింది ఎగ్జామ్. అది స్ట్రిక్ట్ గా 71లో నేను ఆగస్టులో ఫస్ట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ రాశాం కదా, ఎంత స్ట్రిక్ట్ గా రాశారు. ఒక్క అనుమానం రాదు, ఎలిగేషన్ లేదు, పర్ఫెక్ట్. ఆల్ మెరిట్ ఉన్న వాళ్ళు 99% వాళ్ళకి సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అదే అంటే అక్షరం ముక్క రానివాడు కూడా వాడికి ఎవరిని కూర్చోబెట్టి పరీక్ష రాసి వాడు ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోతే రేపు ఏమవుతుంది సొసైటీ? అందుకని గవర్నమెంట్ ఇది హషప్ చేయడానికి ట్రై చేయొద్దు. వ్యాపం మధ్యప్రదేశ్ లో జరిగింది కూడా అది చాలా వరకు బీజేపీ గవర్నమెంట్, అప్పుడు మన శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు కదా చీఫ్ మినిస్టర్ గా, అది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఏం జరగకుండా ఏదో చేశారు, అది సమసిపోయినట్టు అనుకుంటున్నారు. కానీ ఇది పెద్ద స్కేల్లో జరిగింది కాబట్టి ఇది చాలా వరకు నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతుంది. పార్టీకే కాదు దేశానికి కూడా చాలా దెబ్బ తగులుతుంది. కాబట్టి జాగ్రత్త ఈ ప్రభుత్వం. ఇక్కడ ఒక విషయం అండి, మన హర్యానా చీఫ్ మినిస్టర్ గా చేశారు ఓం ప్రకాష్ చౌతాలా. ఆయన కాలంలో సీఎం గా ఉన్న కాలంలో చేసిన అతి పెద్ద స్కామ్ అట ఆ రాష్ట్రంలో. పాప ఆయన ఎంత ఆ స్కామ్ లో ఆయన ఏది తీసుకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంది. ఒక 22 లక్షలు 23 లక్షలు. దానికి గాను ఆయన లైఫ్ టైం పనిష్మెంట్ అయింది. మనం అసలు మన కళ్ళ ముందు ఏం కాకుండా కోట్లలో 100 కోట్లలో జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఇదేదో 35 లక్షలకి పేపర్ అమ్మేశారనే దాంతో నేను ఏకీభవించనండి. ఏదో ఇంటర్నేషనల్ గ్యాంగ్ కూడా ఏదో ఆపరేట్ చేస్తుంది, భారతీయ వైద్య వ్యవస్థని మొత్తం కునారిల్లేలా చేయడానికి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు?
దాని మీద తరో ఎంక్వైరీ జరగాలి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళని బుక్ చేయాల్సిందే, కల్ప్రిట్స్ని. మా పార్టీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళని చూసే అవసరం లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఇంకొకసారి జరగకుండా ఉండే విధంగా చూసే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి, అక్కడున్న పెద్దలది. ఇంతకుముందు చౌదరి గారు ఒక మాట అన్నారు, ఆయన పేరులోనే విజ్డమ్ ఉంది, చాలా విజ్డమ్ అయిన మాటలు చెప్పారు ఆయన. ఏంటి, 3 పేపర్లు బయటికి రావాలి, ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ని కూడా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని కూడా బుక్ చేయాలి అని తప్పకుండా నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఇఫ్ హీఈస్ ఫౌండ్ గిల్టీ ఆయన కూడా చేయాల్సిందే. అయితే ఇక్కడ ఏంటంటే మన విద్యా వ్యవస్థలో బేసిక్ స్ట్రక్చర్ 10th క్లాస్ ఈజ్ ద బేసిక్. మనకు 10th ఇంటర్మీడియట్, ఆ పై నుంచి ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ ఎంట్రన్స్, నీట్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అయితే మన దురదృష్టం ఏంటంటే తెలంగాణలో, ఆంధ్రాలో ఫర్ దట్ మ్యాటర్ ఎప్పుడైతే కార్పొరేట్ కాలేజ్ కల్చర్ వచ్చిందో వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని, బోర్డ్ ఆఫ్ సెకండరీని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇది ఒక పెద్ద వాస్ట్ సబ్జెక్ట్. ఐ థింక్ గతంలో కూడా ఒకసారి మాట్లాడాం. ఇది నిజంగా చర్చ జరగాల. ప్రతి సంవత్సరము 8 to 9 lakh స్టూడెంట్స్ 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వస్తారండి. కేవలం తెలంగాణ గురించి చెప్తున్నాను నేను. వీళ్ళంతా కార్పొరేట్ కాలేజెస్లో చేరుతారు. ఏ చివరికి పోయినా నారాయణ ఉంటుంది, చైతన్య ఉంటుంది. 65% స్టూడెంట్స్ ఈ రెండిట్లోనే ఉంటారు. ఎందుకు పేరెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచిస్తే, మా పిల్లలు కూడా చదివింటారు గతంలో, నా పిల్లలు లేరు కానీ గతంలో మా ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళంతా అడిగారు, ఏముందిరా నారాయణ చైతన్య అంటే, పేపర్ లీకేజ్ పట్టుకొస్తారు అంటే ఎగ్జామ్ రాయించేస్తారు వాళ్ళు. అంటే పేరెంట్స్కి ఏం కావాలా, షార్ట్ కట్ మెథడ్. వాడు ఎగ్జామ్ రాయిస్తాడు, మార్కులు వస్తాయి, ఆ తర్వాత చూద్దాము ఇంటర్మీడియట్ తర్వాత. ఇంటర్లో అయితే బయటపడతారు కదా. అంటే ఇది ఒక పెద్ద నెక్సెస్, ఒక ఎడ్యుకేషన్ మాఫియా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ నీట్ ఎగ్జామ్ని కూడా చూడాలని నేను డిమాండ్ చేస్తున్నా. నీట్ కానివ్వండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానివ్వండి, ఎవరైనా కూడా బాధ్యులైన వాళ్ళని ఖచ్చితంగా ఇందులో ఎంక్వైరీ చేయాలా, తరో ఎంక్వైరీ చేయాలా. అవసరం అనుకుంటే సిట్టింగ్ జడ్జ్తోని, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్తోని ఎంక్వైరీ చేస్తేనే ఇది బయటపడుతుంది. లేకపోతే సిబిఐ అన్నారు అనుకోండి, మళ్ళీ ఇమీడియట్గా ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పచ్చు, బీజేపీ చేతిలో, వాళ్ళ చేతిలో వీళ్ళంతా పపెట్స్గా ఉంటారు కాబట్టి సిబిఐ వద్దు అని అంటారు. కాబట్టి నేను కూడా ఏమంటున్నా అంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్తోని, లేకపోతే ఇంకా రిటైర్డ్ జడ్జ్తోని ఎంక్వైరీ చేయాలి. ఇది మళ్ళీ కాకుండా మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా పునరావృతం కాకూడదని డిమాండ్ చేస్తున్నా. అదే కాకుండా ఇంకొకటి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మీరు ఈవెన్ తెలంగాణలో, ఆంధ్రాలో ఏదైతే 55 కాలేజెస్లో ఉన్నాయో, నేను గతంలో చూశాను. లాస్ట్ ఇయర్ ఏదైతే ఆ కేసు వేసాను హైకోర్టులో, ఆ సందర్భంగా 3-4 ప్రైవేట్ కాలేజెస్ వెళ్ళాను. ఈ బీఆర్ఎస్ దొంగలకే ఉన్నాయి కాలేజీలన్నీ. అరే ఒక్క కాలేజీలో ఫ్యాకల్టీ లేరండి. ఫస్ట్ ఆ డాక్టర్ గారు చెప్పాలా, మన అంబాసిడర్ గారు, ఫస్ట్ ఇయర్లో ఫార్మకాలజీ కంపల్సరీ చెప్పాలా, లేదంటే ఇంకేదో అనాటమీ చెప్పాలా. వాళ్ళు 5 ఏళ్ళు నడిపిస్తూ ఉంటారు. మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు అదేది నేషనల్ మారింది కదా, ఎంసీఐ పోయి నేషనల్ మెడికల్ కమిషన్, నేషనల్ మెడికల్ కమిషన్ ఏదో వేశారు కదా. వాళ్ళు ఏదో చూపుగా వస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తారు. ఫ్యాకల్టీ లేకపోయినా, స్టూడెంట్స్ లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా వాళ్ళకి కంటిన్యూ చేయమని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఎందుకు ఊరికనే ఇస్తారు? వాళ్ళు డబ్బులు తినే ఇస్తారు కదా. అదిగో అక్కడ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది. ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఈ వాళ్ళకి రికగ్నిషన్ అనేది ఇవ్వాలి. లేనంత కాలము ఇట్లాంటి అవకతవకలు జరుగుతూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని కూడా ప్రక్షాళన చేయాలా, బోర్డ్ ఆఫ్ సెకండరీ 10th క్లాస్ కూడా ప్రక్షాళన చేయాలా. అంటే పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారకపోతే ఇట్లాగే ఉంటుంది. నా కొడుకు పాస్ అయితే చాలు, 10 లక్షలు ఇస్తాను టికెట్ కొను కదా, ఇది ఎంబీబీఎస్ పేపర్ లీకేజ్ కొనుక్కుంటాం అయిపోతుంది. ఇప్పుడు మేము కూడా 74లో లా ఎంట్రన్స్ ఫస్ట్ టైంలో రాశాను నేను, 1974లో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్, వైస్ ఛాన్సలర్, ఒక్కొక్కడు ఉచ్చబోయించాడు ఆయన. ఒక్కడు కూడా నకలు కొట్టడానికి కూడా భయపడేవాళ్ళు అప్పుడు. అట్లాంటి కమిట్మెంట్ ఉన్న వైస్ ఛాన్సలర్స్ ఎక్కడున్నారు ఇప్పుడు? అంతా కేసీఆర్ చెప్తానో, కేటీఆర్ చెప్తానో,
విని వాళ్ళకి పేపర్ ఇంటికి పోయి ఇచ్చొచ్చేవాళ్ళు ఉన్నారు మొన్నటి దాకా దరిద్రం. సో ఇక్కడ పొలిటికల్ అని కాదు కానీ జరిగిన బాధ, ఎంతమంది విద్యార్థులు నష్టపోయారండి. ఆ గ్లోబరీనా సంస్థ వాడెవడో కేటీఆర్ ఫ్రెండ్ అంట, వాడికి తీసుకొచ్చి ఆ పేపర్లన్నీ ఇచ్చి మొత్తం 8 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు వాడి చేతిలో పెట్టారు. అట్లాగే ధరణి కూడా పేపర్ లీకేజ్, అది కూడా ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ పేపర్ లీకేజ్. ఇది మటుకు ప్రక్షాళన అనేది ఖచ్చితంగా జరగాలి. విజ్డమ్ చౌదరి గారు చెప్పినట్టు చైర్మన్ గారిని కూడా ఎంక్వైరీ చేయాలి. సిట్టింగ్ జడ్జిలో లేకపోతే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తారు. రూట్ కాజెస్ ఐడెంటిఫై చేసిన కరెక్టివ్ యాక్షన్స్, ప్రివెంటివ్ యాక్షన్స్, స్టాప్ ద రికరెన్స్ అనేది చూడాలి. నా లెక్క ప్రకారం టాప్ 10 లేయర్స్ డెసిషన్ మేకింగ్ నుంచి టాప్ 10 లేయర్స్ ఎవరైతే ఈ పేపర్ సెట్టింగ్ చేశారో ప్రతి ఒక్క లేయర్ ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళ కాల్ రికార్డ్స్ కూడా వీళ్ళు చెక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకంటే లీక్ చేయాలన్నా కూడా అథారిటీ ఉండాలి కదా లీక్ చేయడానికి. సో అది మనం కొంచెం చూడాలి. ఆ ప్రాసెస్ లో ఏదైతే అన్ని లేయర్స్ ఉన్నాయో అన్ని లేయర్స్ ని మీరు ఎప్పుడైతే డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ కాల్ రికార్డ్స్, వాళ్ళ ఈమెయిల్స్ అన్ని చేశారు. ఎందుకంటే ఎక్కడో చోట డౌన్లోడ్ చేయాలి, ఎక్కడో ఒక చోట ఫోన్ లో మాట్లాడాలి, ఎక్కడో చోట షేర్ చేయాలి. వీళ్ళ కాల్ రికార్డ్స్ చేస్తే మొత్తం వెనకాల ఉన్న మాస్టర్ మైండ్స్ అందరూ కూడా బయటకు వస్తారు. విజ్డమ్ చౌదరి గారు, ఇప్పుడు ఎంక్వైరీ అనేది స్టార్ట్ కావాల్సింది, నేను ఇంతకుముందు చెప్పా, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో భిక్షు అని జాయింట్ డైరెక్టర్ కూతురు టాప్ ర్యాంకర్ వస్తే ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈవేళ ఇన్వెస్టిగేషన్ అనేది ఎవరైతే ఈ 1500 మంది ఉన్నారో ఆ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా ఉంది, ఈవేళ గూగుల్ టేక్అవుట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గనక కరెక్ట్ లైన్ లో ఎంక్వైరీ జరిగితే అందరూ బయటకు వస్తారు, ఏ ఒక్కరు ఎస్కేప్ కాలేరు. అక్కడి నుంచి మొదలైనప్పుడు ఆ లింక్లన్నీ మీడియేటర్స్ దగ్గర నుంచి లింక్లన్నీ వచ్చి, నేను ఖచ్చితంగా చెప్తా, ఏదైతే కమిటీ ఏ పేపర్ అనేది డిసైడ్ చేస్తారు, కమిటీ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఆ చైర్మన్ గా అంటే కమిటీ ఉంటుంది, యాక్చువల్గా ఏ పేపరు చేయాలనేది ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది, చేసి 1 hour బిఫోర్ చెప్తారు. అటువంటిది ఆ పేపర్లు ఆ కమిటీ దగ్గర నుంచి తర్వాత సెట్ చేసిన 3 పేపర్లు కూడా లీక్ చేశారా ఈ అనేది యాంగిల్లో ఇది ఎవరెవరి దగ్గర ప్రిజర్వ్ చేశారు. ఇది వరకు అంటే ప్రింటింగ్, ఇప్పుడు ప్రింటింగ్ లేదు, ఆన్లైన్. కాబట్టి ఈ వెబ్ కెమెరాస్ తోటి ఈ ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ చేశారో ఆ కెమెరాలన్నీ చెక్ చేస్తే కనుక ఖచ్చితంగా వస్తుంది. అది చేయకపోతే ఏమవుతుందంటే వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇప్పుడు ఇంతకు ముందు గుప్తా గారు ఎవరో చెప్పారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలు కుప్పకూలిపోయి ఏ పరిస్థితి రాజుకు వచ్చింది అనేది. ఈవేళ మెడికల్లో కూడా ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈవేళ మోడీ గారు కానీ హోమ్ మినిస్టర్ కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళ బీజేపీ ప్రభుత్వానికి చాలా మాయన మచ్చగా చరిత్రలో మిగిలిపోకుండా ఉండాలంటే కనుక వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుని దాన్ని స్ట్రీమ్ లైన్ చేయకపోయినట్టయితే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి నీట్ అనేది ఉండదు. ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం ఏం చేస్తారంటే మాకు నీటి ఈ రకంగా జరిగేటప్పుడు ఈ నీటి మాకెందుకు అని చెప్పి అందరూ కూడా తిరగబడే పరిస్థితులు వచ్చినప్పుడు ఏదైతే మంచి ఉద్దేశంతో వచ్చినవన్నీ కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఇవాళ కూడా ఇండిపెండెంట్ గా రెగ్యులేట్ చేయకుండా గవర్నమెంట్ చేతిలో ఉంది. ఇవాళ దాన్ని కూడా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా దాన్ని తాత్సారం చేయకుండా ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు మన సుప్రీంకోర్టు జడ్జిలు ఆ కొలిజియం ఎందుకు గవర్నమెంట్ లో నాన్ అఫీషియల్ పొలిటీషియన్ వాళ్ళు అయితే వాళ్ళు కావాల్సిన పెట్టుకుంటారు, అట్లా కాకూడదని కొలిజియం ఎట్లా పెట్టారు, ఇట్లా నేషనల్ ఎంసీఐ కానీ ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయడానికి పెట్టి దాంట్లో కొంతమంది అవినీతి పరులుగా మూలంగా వ్యవస్థలు అయినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప వ్యవస్థనే ధ్వంసం చేస్తే మాత్రం భవిష్యత్ తరాలు మనకు క్షమించవు. కాబట్టి ఆ దిశగా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా పనిష్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. అది చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు, రేపు ప్రభుత్వం కూడా చెప్పుకోవడానికి ఉంటుంది. లేకపోతే ఇంతకుముందు మన అంబాసిడర్ గారు చెప్పినట్టుగా ఎక్కడేం జరిగినా కానీ ఏది ఎవడు ఏ స్కామ్లో ఇన్వాల్వ్ అయినా కానీ గంగలా మునిగినట్టుగా బీజేపీలో జాయిన్ అవ్వగానే పునీతులు అయిపోతున్నారు అనే అపప్రద ఏదైతే వచ్చిందో అది పొలిటికల్ వరకు వదిలేసిన ఇది సామాన్య ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా పెద్ద ప్రమాదం. ఇప్పటికే నార్త్ బెల్ట్ లో ఇవాళ
బీజేపీ ప్రభుత్వం రావడానికి నాలుగు పెట్లు ఎట్లా దెబ్బతిన్నారో మనం చూసాం కాబట్టి మరి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో అయినా కానీ ఏ రకంగా ఆలోచన చేసినా కానీ దిద్దుబాటు చర్యలకి ఇమ్మీడియట్ గా మరి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ విజ్డమ్ చౌదరి గారు, ఎంఎన్ఆర్ గుప్తా గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, గోపాల్ శర్మ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే నీట్ ఎంత నీట్ గా ఈ మడత పెట్టేశారు. మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు మొత్తం తేలుతుంది. 1596 మంది, యాజ్ రైట్లీ సెడ్ బై విజ్డమ్ చౌదరి గారు, ఎవరైతే పిల్లలు ఉన్నారో ఈ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి విచారణ మొదలవ్వాలి. అలాగే అంబాసిడర్ వినోద్ గారు సజెస్ట్ చేసినట్టు, విజ్డమ్ చౌదరి గారు సజెస్ట్ చేసినట్టు కూడా ఏంటంటే ఆ 3 పేపర్లు ఎవరు సెట్ చేశారు వాళ్ళని, అలాగే ఫైనల్ పేపర్ సెట్ చేసిన వాళ్ళని, నేషనల్ టెస్టింగ్ అథారిటీ చైర్మన్ ని, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి. అంటే ఏదో అందరినీ ఒకే దగ్గరికి పిలిచి ఒకరికి సంబంధం లేకుండా ఇంకోళ్ళని విచారణ చేయాలి. ఇది ఏకకాలంలో జరిగితే గానీ అసలు నిజాలు బయటకు రావు. ఎందుకంటే 1 by 1 విచారణ చేస్తే కమ్యూనికేషన్ ఉంటుంది మధ్యలో. ఆ కమ్యూనికేషన్ అరెస్ట్ చేస్తే గానీ విచారణ చేస్తే గానీ ఇట్ మే టేక్ టైం. బట్ ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటే కల్ప్రిట్స్ దొరుకుతారు. కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద మరక పడింది ఆల్రెడీ. ఆ మరకనేదో XXX సోప్తో తుడిసేసుకుంటే పోయే మరక కాదు ఇది. పిల్లల మీద, పిల్లల పేరెంట్స్ మీద ఇది చాలా తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. రేపు పొద్దున 4వసారి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి చెక్ పెట్టే అంశం. ఇక్కడ నిజాయితీగా ఉంటే ఈ ప్రభుత్వం మరోసారి వస్తుందేమో అనేది అప్పుడు ఆలోచించుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం విజ్డమ్ చౌదరి గారు అన్నారు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వచ్చేసారి నీటి మాకు వద్దని తోసి అవతల పారేసినా కిమ్మనకుండా కూర్చోవాల్సిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. అలాంటి దుస్థితికి, హీనస్థితికి కేంద్ర ప్రభుత్వం వెళ్తుందా, సరిదిద్దుకుంటుందా చూడాలి, వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్ విత్ ఇండియా నెక్స్ట్.